భాగ్యనగరంలో హై అలర్ట్. ఎమ్మెల్యే రాజాసింగ్ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ. ఈ నెల 27వ తేదీలోపు హతమారుస్తామంటూ లేఖలో స్పష్టమైన హెచ్చరిక. కేసు నమోదు చేసిన పోలీసులు లేఖ మూలాలను కనుగొనేందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారంట. ఎవడు చేస్తూ ఉన్నారు చూద్దాం ఒకసారి. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపు లేఖ రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో అనేక మార్లు అంతర్జాతీయ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్, సోషల్ మీడియా హెచ్చరికలు వచ్చినప్పటికీ ఈసారి ఏకంగా తేదీని ప్రకటిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 లోపు హతమారుస్తాం అంటున్నారు. అగాంతకులు పంపిన ఈ లేఖలో ఈ నెల 27వ తేదీలోపు రాజాసింగ్ను చంపేస్తామంటూ స్పష్టంగా హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల ఆయన చేసిన కొన్ని ప్రసంగాల నేపథ్యంలోని ఈ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజాసింగ్కు ప్రభుత్వం భారీ భద్రత కల్పించినప్పటికీ ఇలాంటి లేఖలు రావడం ఆయన అనుచరులు మరియు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రంగంలోకి దిగిన పోలీసులు లేఖ అందిన వెంటనే రాజాసింగ్ కార్యాలయ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా రాజాసింగ్ నివాసం మరియు ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశాన్ని మాత్రం కల్పించిందంట. మరి రాజాసింగ్ ఇప్పుడు 5 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను మొత్తం మందిని చంపేస్తా అన్న అక్బరుద్దీన్ ఓవైసీకి ఎందుకో వస్తలేవే బెదిరింపులు ఎందుకు వస్తలేవు? హిందూ సమాజాన్ని జాగృతం చేసి గో సేవకే నా రక్షణ అంటూ ఎక్కడ గోవులు పట్టుబడ్డా, ఎక్కడ గోవులను అక్రమంగా కలేవరాలకు తరలిస్తా ఉన్నా అక్కడ రాజాసింగ్ ప్రత్యక్షమవుతాడు. రాజాసింగ్ చేసిన తప్పేముందా? ఆయన ధర్మాన్ని ఆయన కాపాడుకుంటూ మూగ జీవాలైన గోమాతలను హిందువులు దేవతలుగా పూజిస్తారు. అటువంటి గోమాతలను చంపకూడదు, కొయ్యకూడదు అని చెప్పేసి ఆయనే పోరాటం చేస్తూ ఉన్నాడు. పోరాటం చేస్తే ఆయనకు బెదిరింపులు, బయట కంట్రీల నుంచి బెదిరింపులు. అట్లా బెదిరేటోడు అయితే గోషామాల్లో ఎందుకు గెలుస్తాడు? ఆ గోషామాల్లో బుల్లెట్ మీద ఎందుకు మొత్తం తిరిగేసి వస్తాడు?